సర్వేషం స్వాగతం. ఈరోజు మనము భగవద్గీత మొదటి అధ్యాయము 13వ శ్లోకాన్ని నేర్చుకుందాం. 13వ శ్లోకానికి ముందు 12వ శ్లోకంలో భీష్ముడు తన మనవడైనటువంటి దుర్యోధన్ని సంతోషపరచడానికై తన యొక్క శంఖాన్ని ఊది సింహనాదం చేశాడు. ఇప్పుడు 13వ శ్లోకాన్ని సంజయుడు తన రాజైనటువంటి ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు. శంఖాశ్చ భైర్యశ్చ పనవానకగోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తములోభవత్. ఇప్పుడు మనం ఈ శ్లోకం యొక్క ప్రతి పదం యొక్క అర్థాన్ని తెలుసుకుందాము. ముందుగా మొదటి పాదం. తతః శంఖాశ్చ భైర్యశ్చ పణవానకగోముఖాః. ఈ శ్లోకంలోని ఒకసారి పదాలను మనం చదువుదాము. తతః శంఖః చ భైర్యః పనవానక గోముఖాః. పనవ ప్లస్ ఆనక ప్లస్ గోముఖాః సహసైవాభ్యహన్యంత. సహస ప్లస్ ఏవ ప్లస్ అభ్య ప్లస్ హన్యంత. సహ శబ్దస్తుములో అభవత్. శబ్ద ప్లస్ తుముల ప్లస్ అభవత్. ఇప్పుడు పద విభజన చేస్తూ ఒక్కొక్క పదం యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాము. తతః, ఇది తతః అనేది తత్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది. తత్ అంటే అది, ఏ తత్ అంటే ఇది. తత్ నుంచిలే తతః అనేది రావడం జరిగింది. తతః అంటే ఆ తర్వాత, తదనంతరము. శంఖాః, శంఖః ఏకవచనం, శంఖాః బహువచనం. అంటే శంఖః అంటే శంఖము, శంఖాః అంటే శంఖములు, చ అంటే మరియు. భైర్యః, భేరి అంటే ఏకవచనం, భైర్యః బహువచనం. భేరి అంటే ఒక డ్రమ్ లాంటిది, మృదంగము అలాంటి శబ్దం ఇచ్చేది. భైర్యః అంటే డ్రమ్ములు అలాంటి. చ అంటే మరియు. పనవానక గోముఖాః బహువచనం. పనవ ప్లస్ ఆనక ప్లస్ గోముఖాః. పనవ అంటే డ్రమ్ము, ఇది ఒక రకమైన డ్రమ్ము వాద్యం. ఆనక అంటే ఇది కూడా ఒక తుంబర లాంటిది, డోళ్ళు డంకాలు లాంటివి అన్నట్టు. గోముఖాః అంటే గోవుతో తయారు చేసినటువంటి వాద్యం. వాటిని మనం కొమ్ము, కొన్ని గ్రామీణ ప్రాంతంలో తూటు కొమ్ము అని కూడా వాడుక భాషలో వాడుతారు. సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. తర్వాత సహసైవాభ్య హన్యంత. ఇది సహస ప్లస్ ఏవ ప్లస్ అభ్య ప్లస్ హన్యంత. సహస అంటే అకస్మాత్తుగా, ఆకస్మికంగా అని. ఏవ అంటే మాత్రమే, ఇక్కడ మాత్రం ఖచ్చితంగా, నిజంగా అనడానికి ఇక్కడ వాడవచ్చు మనం. అభ్యహన్యంత, అభ్య అంటే అంతా, టోటల్, అది విశాలంగా వాడడానికి, మొత్తం అని వాడడానికి టోటల్. హన్యంత, హన అంటే యాక్చువల్ చంపడం, హన్యంత అంటే ఇక్కడ కొట్టడంగా వాడారు. సో హన్యంత అందరినీ, లేక ఇక్కడ అన్నింటినీ కొట్టడం జరిగింది. సో ఇప్పుడు అభ్యహన్యంత అంటే వాయిద్యాలను హుషారుగా అందరూ మ్రోగించారు అని చెప్పినట్టు. సా, సా అంటే కామన్గా అతడు, అంటే ఇది ఒక ప్రథమ పురుష పుల్లింగ శబ్దము, సర్వనామ పదం అతడు. దీనికి నపుంసకలింగము తత్ అంటే పడదు. తత్ అంటే అది, ఏ తత్ అంటే ఇది. సో ఇక్కడ సా అంటే ఆ. శబ్దస్తుములో అభవత్. శబ్ద అంటే ధ్వని, ఒక గలం, ఒక శబ్దం, సౌండ్ ఆర్ నైస్ అన్నట్టు ఇక్కడ. తుములహ అంటే భీకరమైన, గంభీరమైన, వెరీ లౌడ్ అండ్ అప్రోర్, ఉగ్రమైన, ఘోరమైన అని చెప్పుకోవచ్చు. అభవత్ అంటే ఇది పాస్ట్ టెన్స్, ఇది భవతి అభవత్. భవతి అంటే ఉన్నది, అభవత్ అంటే ఉండెను, లేదా ఉండినది, ఉద్భవించినది, ఏర్పడినది. ఈ అభవత్ మనం చెప్పుకోవచ్చు. ఒకసారి ఈ మొత్తం శ్లోకం యొక్క తాత్పర్యాన్ని మనం చూద్దాము. ఆ తర్వాత శంఖములు, నగారాలు, తప్పెటలు, మృదంగములు, గోముఖ వాద్యములు మొదలైనవి ఒక్కసారిగా మ్రోగినవి.
ఆ ధ్వనులతో దిక్కులు పిక్కిటిల్లాయి. ఆ శబ్దములు భయంకరముగా నుండెను. ततः शङ्खाश्च भैर्यश्च पणवानकगोमुखाः सहसैवाभ्यहन्यन्त सशब्दस्तु मुलोऽभवत्. మీకు కానీ మా ఈ భగవద్గీత శ్లోకాలు నచ్చినట్లయితే మీకు తెలిసినట్టు 2-3 వాట్సాప్ గ్రూపులలో పోస్ట్ చేయగలరు. ధన్యవాదः.